వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు. కన్న పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కర్కోటకుడిలా ప్రవర్తించాడు. పిల్లలపై కక్ష పెంచుకున్నాడు భార్య. మరి దీనికి కారణాలేంటి? అసలు ఎందుకు ఇట్లా ప్రవర్తించి కట్టుకున్న భార్యను పాశవికంగా కూడా ఇక్కడ మహబూబాబాద్ మండలం నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలో జరిగినటువంటి సంఘటన యావత్ రాష్ట్రాన్ని కూడా ఒక శోకసంద్రంలో ముంచుతుంది. భార్యాభర్తల అనుబంధం అంటే కొంత ఎన్నో పట్టు విడుపులు ఉంటాయి, కానీ కట్టుకున్న భార్యనే అతి కర్కశంగా కడతీర్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ప్రస్తుతానికి మొన్న జరిగినటువంటి సంఘటన ఇక్కడ చీకటి నరేష్ తన భార్యను చీకటి స్వప్నను అతి కిరాతకంగా కారణాలేంటి? ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ప్రస్తుతానికి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఇక్కడ ఆలేరు గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతానికి ఏదైతే స్వప్నను విగతజీవిగా ఇక్కడ మార్చిందో ఈ ఇంట్లోనే ఆ చీకటి నరేష్ అలాగే స్వప్న ఉంటున్నటువంటి ఇంట్లోకి వెళ్దాము. కన్న పిల్లల్ని కూడా అతి కర్కశంగా కడతీర్చాలనుకోవడానికి వెనుక కారణాలేంటి? భార్య విగతజీవిగా మారిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలేంటి? మొత్తం ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇంట్లోకి వెళ్దాము. ఇది ప్రస్తుతానికైతే మనం ఇంటి గురించి కూడా వాళ్ళ బంధువులు చెప్పిన దాని ప్రకారం ఒక్కసారి నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే స్వప్న అలాగే నరేష్ వాళ్ళు భార్యాభర్తలు కూడా ఎంతో ఒక కళ్ళ సౌధం లాగా కష్టపడి ఇల్లు కూడా కట్టుకున్నటువంటి పరిస్థితి. మామూలుగా గత కొద్ది నెలల క్రితం మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే గుడిసె ఉండేది. ఆ గుడిసె ప్రాంతంలోనే ఇక్కడ కష్టపడి పైసా కూడబెట్టుకొని కష్టపడి ఒక ఇల్లు అయితే కట్టుకున్నారు. కానీ ఇద్దరు పిల్లలు, బంగారం లాంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, మరో అబ్బాయి 8వ తరగతి చదువుతున్నాడు. ఇట్లాంటి నేపథ్యంలో అసలు ఈ గొడవలు ఎందుకు జరిగాయి? కట్టుకున్న భార్యనే కడ తీర్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనం లోపలికి వెళ్దాము. ఇక్కడ మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం, విజువల్స్ ప్రకారం భార్యను అంటే ఇక్కడ బయట నుండి వస్తున్నటువంటి ఇంట్లో నుంచి భార్యగా వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలోనే తుది శ్వాస విడిచింది. కన్న పిల్లల సాక్షిగా, వాళ్ళ బంధువుల సాక్షిగా అందరూ చూస్తుండగానే పట్ట పగలు ఇంత జరిగింది. ఇట్లాంటి పరిస్థితులు కూడా ఏ కుటుంబంలో రావద్దు. ఇట్లాంటి పరిస్థితులు ఉంటున్నటువంటి ఆ బాధలు కూడా ఏ కుటుంబం అనుభవించొద్దన్నది ఇక్కడ సంఘటన చూస్తే తెలుస్తుంది. పగవాడికి కూడా ఇట్లాంటి శత్రువు రావద్దన్న, ఇట్లాంటి పగవాడికి కూడా ఇట్లాంటి పరిస్థితులు రాకూడదన్నటువంటి ఒక ఆవేదన మాత్రం కుటుంబ సభ్యుల్లో కలుగుతుంది. ఎంత జరిగినా ఊరు మొత్తం నివ్వెరపోయింది. కష్టపడి కూడబెట్టినటువంటి పైసలతోటి కట్టుకున్నటువంటి కలల సౌధం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భౌతికంగా మనకు ఆ బిల్డింగ్ కనిపిస్తుంది, కానీ వాళ్ళ పిల్లలు అనాథలైపోయారు. భర్తనేమో రిమాండ్కు ప్రస్తుతానికి పోలీసు రిమాండ్లో ఉన్నారు. ఇక్కడ భార్య తల్లి లేక పిల్లలు ఒక అనాథల్లాగా మిగిలిపోతున్నారు. వాళ్ళ పిన్ని బంధువులు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ అరణ్య రోదనగా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలోనే కుప్ప కూలిపోయినటువంటి చీకటి స్వప్న తదనంతరం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఆమె జీవితం గురించి తెలుసుకుంటే కూడా ఎంతో ఆవేదన మాత్రం మనకు కలుగుతుంది. ప్రస్తుతానికైతే ఆ కుటుంబ సభ్యులతోటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి సంఘటన చూసిన తర్వాత శోకసంద్రంలో మునుగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా ఇద్దరు పిల్లలు మంచి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు, ఆ భవిష్యత్తు అనేది అంధకారంగా మారిపోయింది. ఆ తర్వాత ఎవరు దిక్కు అన్నటువంటి ఒక ఆవేదన వాళ్ళలో కలుగుతుంది. ప్రస్తుతానికైతే చీకటి స్వప్న వాళ్ళ పిల్లలు ఒక్కసారి ఉన్నారు. బాబుతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షిగా తనే ఉన్నాడు. ఇక్కడ ఏం జరిగింది తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. బాబు, నీ పేరు ఏం పేరు నాన్న? వరుణ్ సందేశ్. ఏమైంది నాన్న? అసలు మీ ఇంట్లో ఇంత దారుణమైనటువంటి విషయం జరగడానికి, అమ్మను అతి కర్కశంగా చంపడానికి కారణం ఏంది అసలు? చాలా రోజుల నుంచి డాడీ అయితే అందరు మాటలు పట్టించుకొని ప్రతిరోజు వచ్చి మాటలతోనే ఇక అమ్మని తిట్టడం, కొట్టడం, కొన్నిసార్లు మధ్యలో కొత్త మమ్మల్ని కూడా కొట్టడం. ఇక మా డాడీని కూడా అంటే కొన్నిసార్లు తాగి కూడా వచ్చి ఉట్టుడిగానే గొడవ పెట్టుకొని కొట్టడం. మళ్ళీ ఈరోజు పొద్దున్నేమో మా అన్న పార్టీకి పోతే మా అవునతో ఎందుకు పోయారు, అసలుకి మా అవును నాగం చేస్తారు అనుకుంటే తిట్టుకుంటూ మాట్లాడుతానే మా డాడీని ఆ టైంలో మా డాడీ వచ్చి ఏం చేసిండంటే మా అమ్మని కొట్టిండు. కొడతా అంటే మా అన్న ఆపినాక మళ్ళీ పోయి మా అన్న పండుకున్నాడు. పండుకుంటే మధ్యాహ్నం 12 అవుతుంది. ఆ టైంలో మళ్ళీ మా అన్న పండుకున్నాక మా అమ్మని కొడతా అంటే సౌండ్ వచ్చేసరికి మా అన్న ఉరుక్కుండా వచ్చి మా డాడీని నెట్టేస్తే ఇక్కడ కింద పడ్డాడు. కింద పడ్డాక డోర్ వేసి అంటే బయట నుంచి డోర్ వేస్తే నేను లోపల ఉన్నా మా డాడీతోనే. లోపల ఉన్నాక అక్కడ గొడ్డలు ఉంటే మా అన్నని బొమ్మన్న వద్దన్న గొడవ వద్దన్నాక పోయిండు. డోర్ వేసినాక కిటికీ వాళ్ళకి కొట్టిండు. కిటికీ వాళ్ళకి కొట్టి మళ్ళీ మీ ఇంట్లోనే ఉన్నదా? ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉండేది అది? ఆ గొడ్డలు పట్టుకొని కిటికీ వాళ్ళకి కొట్టి మళ్ళీ అది కింద వేసి డోర్ తీయమని అంటే
మా చెల్లె తీసింది. మా చెల్లె తీసి మా అమ్మ చెల్లి అంటే ఎట్లా చెల్లి అవుతుంది నీకు? మా పిన్ని కూతురు. ఆ పండగకి వచ్చింది దసరాకి. మళ్ళీ అక్కడ మా అమ్మ కాడ కూకొని ఏడుస్తుంటే మా డాడీ గొడ్డలేదు అంటుంటే నేను అప్పటికే ఆ 3 దాచేసిన, బెడ్ కింద దాచిన. దాస్తే ఎతికిండు, ఎక్కడున్నా నన్ను అడిగితే గొడవద్దు డాడీ అంటే నన్ను నెట్టేసి మంచం కింద చూస్తే మంచి షార్ప్ గొడ్డలు తీసుకున్నాడు. తీసుకొని నన్ను కూడా అంటే ఆపుతా అంటే నన్ను నెట్టేసిండు. అమ్మనేమో అప్పుడే అన్ననేమో పొమ్మంటే అన్ననేమో బయటికి పోయిండు. ఇక అమ్మ డైరెక్ట్ అన్నని కూడా చూడలే, డైరెక్ట్ అమ్మ కాడికే పోయి ఈ సాయికి వస్తే మా చెల్లెనే మా అమ్మ నెట్టింది. నెట్టినప్పుడు మా అమ్మకి ఇక్కడ తాకింది, ఇట్లా చెల్లెకు కూడా పడేది. అయితే అమ్మ నెట్టేసరికి ఇక అమ్మకి తాకింది ఆ దెబ్బ. తర్వాత అమ్మని అంటే లేదంటే తన్నిండు. పడ్డదాన్ని ఇట్లా అసలు అమ్మంతం బలంతోనే ఒక్కటేసారి. ఇక తర్వాత ఇక గొడ్డలు పట్టుకొని అటు ఇటు తిరుగుకుంటా ఇక గొడ్డలు అక్కడ వేసి ఇంట్లో పోయి ఏం చదివి మళ్ళీ బయటకు వచ్చి అందరి ముందు ఇక అమ్మర్లు వేసుకుంటా తిరుగుకుంటా ఇక కథం కొసేపు అయినాక ఇక అందరి దగ్గర పోయి యాక్టింగ్ చేస్తాడు. ఇక ఏడ్చినట్టు యాక్టింగ్ చేసుకుంటా ఇక అమ్మ అక్కడ ఊపిరి పోతాంటే కూడా అక్కడనే నిలబడి అసలు ఇక ఎగస్ట్రాలు చేసుకుంటే ఇక గొడ్డలు పట్టుకొని అటు ఇటు తిరుగుకుంటా అందరి దగ్గర పోయి ఇక ఏడ్చుకుంటా యాక్టింగ్ చేసిండు. తర్వాత చాలా మంది వచ్చి చూసారు. కొద్దిసేపటి తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి ఏం జరిగిందని అడిగితే మొత్తం చెప్పినాం. తర్వాత కొద్దిసేపు అయినాక మా డాడీని తీసుకుపోయారు పోలీసులు. అంటే ఇప్పుడు మీ అన్న ఇక్కడ లేడా? మా అన్న లేడు. మా అన్ననే మా అమ్మ పొమ్మంటే మా అన్న పోయిండు. అసలు మీ అన్న మీదనే దాడికి వెళ్ళిండా ఫస్ట్? మా అన్న మీద దాడికి పోయిండు. ఎందుకంటే గుద్దినందుకు కోపంతో మా అన్న పోయి పడితే మీ నాన్న బయట పడ్డాడు. కోపంతో అన్న మీద దాడి చేద్దామని చెప్పి అనుకున్నాడు, వచ్చిండు. కానీ ఇప్పుడు అమ్మ పంపినందుకు అమ్మ మీద కోపంతోనే ఇక అమ్మని అక్కడనే కూకొని ఉన్నది. ఆ చోటనే కూకొని ఉండి 3 దెబ్బలు కొట్టిండు. ఒక దెబ్బనేమో మిస్ అయ్యి ఈడ ఇట్లా తాకింది. సెకండ్ దెబ్బనేమో ఈడ అసలుకి కట్ అయింది. 3వ దెబ్బనేమో ఈడ, మళ్ళీ 4వ దెబ్బనేమో తన్నిండు. అప్పుడు ఫస్ట్ తన్నినాకనే ఇక దాని ముందు ఇక గొడవేటప్పుడు అయితే కడుపుల్ని ఒక 10-20 సార్లు గుద్దిండు. ఇక అన్ననేమో గంట తర్వాత వచ్చిండు. జరిగిందంతా చూసి ఇక ఎవరో చెప్పాలని అర్థం కాక ఇక మా పిన్నోళ్ళకి చెప్తే ఇక వాళ్ళు ఇక్కడికి ఇవాళ వచ్చారు. మా చెల్లె వీడియో కాల్ చేసి చూపించింది. అప్పుడు మా పిన్నోళ్ళు వీడియో కాల్లో చూసుకుంటా ఏమైందని అడిగితే పెద్ద డాడీ ఏమో అమ్మని అక్కడనే నిలబడ్డాడని ఇట్లా వీడియో కాల్లో చూపిస్తా అంటే వీళ్ళందరూ ఎడుతానే ఉన్నారు. ఇక అసలు చెల్లె కూడా భయంతో అక్కడనే పడిపోయింది. అక్కడనే ఇక వాళ్ళందరూ తీసుకుపోయారు. ఇక్కడ 3 దెబ్బలు 4 దెబ్బలు పడ్డాయి అన్నారు. ఎంత కర్కశం అంటే ఎంత కోపం ఉన్నా కానీ అక్కడ ఉన్నటువంటి పర్సన్ బట్టి కొంత సర్దు మంచుకోవాల్సి ఉంటుంది, ఆవేశాన్ని అదుపులో చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి పెళ్ళైన తర్వాత ఒక మెట్టినింటికి వచ్చిన తర్వాత తనతోటి వ్యవహారం చేసి సంసారం చేసి 2 పిల్లలకి జన్మనిచ్చిన తర్వాత ఎన్నో జీవితంగా ఒక కళ్ళ సౌధం ఉంటుంది. ఎట్లాంటప్పుడు ఆ చేసిన మేలంతా మర్చిపోయి కట్టుకున్న దాన్ని అతి కర్కశంగా కడతీర్చుంటే, అది కూడా కన్న పిల్లల ముందు. ఇక్కడ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ కూడా అక్కడ అంటే ఎక్కడ జరగని సంఘటన ఇది. ఎందుకంటే కన్న పిల్లల ముందే కన్న తల్లిని కర్కశంగా గతంలో కొట్టేవాడని చెప్పి అంటున్నావు. ఎన్నో ఏళ్ల నుండి మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పెట్టేది. అయినప్పటికీ కూడా తట్టుకొని నిలబడి పిల్లల్ని కూడా పెంచేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో పిల్లల్ని కూడా అట్లా దారుణంగా కొట్టడమే కాకుండా అలాగే తన కొడుకు పెద్ద కొడుకును కూడా ఏ కక్ష పెంచుకున్నాడో తెలియదు, తనని కూడా తెలుసుకున్నాడో తెలుస్తుంది. బయట వాళ్ళందరూ ఇప్పుడు మీ డాడీ మీ అమ్మని డైరెక్ట్ మేము తప్పిస్తాం అంటాను. అలానే జైలు ఉంచుతాం, మిమ్మల్ని ఏమన్నాడు, మిమ్మల్ని డాడీని ఏమో జైల్లోనే ఉంచేస్తాం అని చెప్పిచ్చారు. ఎట్లా గొడ్డలు ఇసిరేసిండని చెప్పుర్రా, పోలీసులకు చెప్పుర్రా. అట్లా చెప్తే మేము ఎట్టనన్నా జైల్లోనే ఉంచిపిస్తాం, మిమ్మల్ని చూసుకుంటాంలే అని నాతోనన్నారు. ఎవరన్నారు మీతో ఇలా? మా అన్న నవీన్, పోలీస్ అతను చెప్పించిండు. కానిస్టేబుల్ ఇక్కడ 4 హన్మకొండ చెప్పిపించిండు. ఇక తర్వాత ఇక ప్రతిరోజు ఎప్పుడైనా నవీన్ ఎవరు? మా అన్న, మా పెదబాబు కొడుకు. మరి ఆయన ఇన్వాల్వ్మెంట్, ఆయన ఏం చేస్తాడని అంటే ఇప్పుడు అతను జాబ్ చేస్తాడు పోలీసు. ఇక కానీ అంటే ప్రతి కానిస్టేబుల్
మా ఇంటికి వచ్చి ఇప్పుడు వాళ్ళ భార్య పిల్లలు పుట్టారంటే వాళ్ళ భార్యతో విడాకులు చేపించడానికి మా డాడీని తీసుకుపోయి పంచాయతీ చేయించిండు. ఇక అక్కడ పంచాయతీ వల్ల ఇప్పుడు మా అమ్మ కూడా వద్దు వద్దు పోకు అంటే కూడా ప్రతిరోజు పోయేది. ఇక ఎప్పుడన్నా గొడవలకు కూడా పోయేది. కానీ మా అమ్మ ఎంత ఆపినా ఆగకపోయేది. మా అమ్మనే మళ్ళీ కొట్టి తిట్టేది. మళ్ళీ ప్రతిరోజు ఇంటికి వచ్చి చిన్నమ్మేంది ఇట్లున్నది అని మా అమ్మ గురించి మా డాడీ దగ్గర ఇంకా పుకార్లు పుట్టించి మేము ఇంటికాడ చదువుకునేటప్పుడైనా ఆడుకునేటప్పుడైనా ఇక మా అన్న ఫోన్ మాట్లాడేటప్పుడైనా వచ్చి చదువుకుంటానవరా అది ఇదని మా డాడీ పక్కన ఉన్నప్పుడే, అన్నం తినేటప్పుడైనా లేకపోతే ఏదైనా ఫోన్ మాట్లాడేటప్పుడైనా మా డాడీని పక్కకు తీసుకొచ్చి మరి ఇట్లా తేపకు పుకార్లు చెప్పుకుంటా ఇక మా అమ్మ గురించి అనేది మా గురించి అనేది రోజు అట్లనే కోపంతోనే ఇక అట్లా. అంటే ఇప్పుడు ఒక మధ్యవర్తుల మాటలు వినడం వల్ల కూడా కొంత కుటుంబం అందుకంటే వాళ్ళకి ఇబ్బందులు కూడా ఏమో వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు తను కూడా ఒక షాప్ పెట్టుకుంది, ఇక్కడ చికెన్ సెంటర్ కూడా ఇక్కడ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. కష్టపడి పని చేసుకుని ఇప్పుడిప్పుడే పిల్లలు ఒక ఇల్లు కట్టుకొని పిల్లలు కూడా ప్రయోజకులు అయ్యేటువంటి టైంకి అంత ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్ళడము, ఉన్నటువంటి ఒక బంగారు భవిష్యత్తును కూడా అంధకరంలోకి నెట్టేసుకోవడాన్ని కూడా ఇక్కడ తన స్వయంకృతంగా ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితిని బట్టే మనకు చూస్తుంది. ప్రస్తుతానికి వాళ్ళ పెద్దబ్బాయి, ఎందుకంటే పెద్దబ్బాయి మీదనే కక్ష పెంచుకొని తనని కూడా కడతీర్దామని చెప్పి అనుకుంటున్నారు. మరి కన్న కొడుకు మీద ఎందుకు ఇంత ఇబ్బందికర వాతావరణం కనిపించింది, కన్న కొడుకునే ఎందుకు అక్కడ చంపాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏమైంది, అసలు మీ అన్న మీద ఎందుకు కక్ష పెంచుకున్నాడు ఆయన? అంటే ఎప్పుడు గొడవైనా కానీ మా అన్న వచ్చి ఆపడం వల్ల ఇక మా అన్న గురించి ఇక బయట అందరు కూడా చాలా మంది అంటారు మా అన్న గురించి పుకార్లు పుట్టించాడు. ఇక మా అన్న వల్లనే ఇక అదైతుంది ఇదైతుందని అందరు అంటారు. మళ్ళీ ఈ రోజు కూడా గుద్దినందుకే గంత కోపం వచ్చింది. విక్రమ్ పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నా తనతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక మానసిక వేదన మాత్రం అనుభవిస్తున్నాడు. ప్రస్తుతానికి ఆ వేదన అంతా ఇంత కాదు. కన్న తల్లిని కూడా కళ్ళ ముందే ఎన్నోసార్లు అతి కర్కశంగా ఆ చూస్తే ఏంటంటే చూపించుకునే చోట్ల కూడా కొట్టి ఎవరికి చెప్పుకోలేని విధంగా చిత్రహింసలు పెట్టినట్టుగా తెలుస్తుంది. అసలు పూర్తి వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఎందుకు ఇక్కడ కన్న కొడుకు మీద అలాగే తన కట్టుకున్న భార్య మీద కక్ష ఎందుకు పెంచుకునే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. విక్రమ్తో మనం మాట్లాడదాం. అసలు ఏం జరిగింది విక్రమ్? అసలు మీ నాన్న ఎందుకు ఇంత అంటే నీ మీద కానీ మీ కుటుంబం మీద కానీ ఎవరైనా పిల్లలు కానీ భార్య అంటే కుటుంబం మీద ప్రేమతో ఉంటారు. కానీ మరి మీ నాన్న ఎందుకు ఇక్కడ మీ మీద ప్లస్ మీ అమ్మ మీద ఎందుకు ఆ కోపం పెంచుకున్నాడు? అసలు ఎందుకు ఇట్లాంటి విపత్కర పరిస్థితులు మీ ఇంట్లో ఉన్నాయని అనుకోవచ్చు. అంతా బాగానే ఉంది, చూస్తే ఇల్లు బాగానే ఉంది, మీ నాన్న కూడా తాళ్ళెక్కి సంపాదించుకుంటాడని చెప్పి అంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అమ్మ కూడా కష్టపడి ఇక్కడ చికెన్ సెంటర్ అలాగే దుకాణం పెట్టుకొని ఉంటున్నారు. మీరు కూడా మంచి ఒక ఇంటర్మీడియట్గా నువ్వు చదువుకుంటున్నావు, తమ్ముడు కూడా ఇక్కడ 8వ తరగతి చదువుతుందని చెప్పి అంటున్నారు. అంతా బాగానే ఉంది. ఒక్కొక్క కుటుంబంలో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కలిసిమెలిసి కష్ట సుఖాలు పంచుకునేటువంటి సందర్భాలు ఎన్నో చూస్తూ ఉంటాం. మరి అన్నీ ఉన్న తర్వాత మీకు బంధుగణం కూడా బాగానే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎట్లాంటప్పుడు ఎందుకు ఈ పరిస్థితులు మీ ఇంట్లో అనుకుంటున్నావు? నీకు అనిపించింది ఏంటి? మాకు తెలిసిన కాంచెలు అయితే మా నాన్న మా అమ్మను ఏ రోజు మంచిగా చూసుకోలే. ఎందుకు, అది కారణం ఏందనుకోవచ్చు? ఏమో నాకు కూడా తెలియదు కానీ చెప్పుడు మాటలతోనైతే బాగా టార్చర్ పెడతాడు అమ్మను ప్రతిరోజు. తీరా తినే టైంకి అమ్మను బాగా తిడతాడు, ప్రతిరోజు కొడతాడు. గత 2 సంవత్సరాల క్రితం కూడా వేరేటోళ్ళ గొడవ అంటే భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటా అంటే చనిపోతే నాన్న జైలుకి పోయినట్ల ఒక 1 మంత్ ఏమో పోయిండు వచ్చిండు. ఇక అప్పటి నుండి ఇక అమ్మని ఇంకా బాగా టార్చర్ పెట్టడం, నన్ను తిట్టడం, నన్ను కొట్టడం, అమ్మని కొట్టడం, ఇక అదే రోజు డైలీ రొటీన్గా. లేకుండా నేను ఎందుకు బతుకుతాళ్ళు, మీరు చచ్చిపోరి, మీ యొక్క బతుకులు. భార్యాభర్తలు అంటే 1,00,000 పనులు ఉంటాయి. కానీ ఇప్పుడు ఉంటాయి కావచ్చు ఎన్నో కొంత ఇబ్బందికర పరిస్థితులు, కొన్ని పట్టు విడుపు అనేది వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితులు, కొడుకు అంటే ఇంకా ప్రేమతో పెంచుకోవాలి, అందులో పెద్ద కొడుకు అంటే ఇంకా ప్రేమతో ఉండాలి. అట్లాంటప్పుడు ఎందుకు నిన్నే టార్గెట్ చేస్తున్నాడు గడికి ఒకసారి? అమ్మను ఎప్పుడు కొట్టినా కానీ నేను మధ్యలో పోయినా అంటే నాన్న ఆపితే నేను కొట్టకపోయేది. అయితే ఇట్లనే రోజు ఒకసారి కొడతా అంటే ఇక ఆ రోజు ఒక రోజు కొట్టిన నాన్నను. కొడితే ఇక వాళ్ళు వీడు నీ అంత ఎత్తులేడు, ఇక వీడు కూడా నేను కొట్టేటోడు, నా కొడుకు నన్ను కొడతాడు అది అని చెప్పుకున్నాడు. ఆ రోజు బాధపడ్డాడు. ఇక అప్పటి నుండి నన్ను చూస్తే ఓరువాడు, నన్ను చూస్తే నన్ను వీడు కొడతాడు అన్నటువంటి నిర్ణయానికి వచ్చిండు.
ఎంతో ప్రేమగా చూసుకోవాల్సినటువంటి తండ్రి కన్న పిల్లల పాలిట ఒక కర్కశంగా వ్యవహరించాలని కూడా చూడాలి. ఎందుకంటే బయటికి వెళ్తే సమాజము ఎన్నో రకాలుగా మనుషులను మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది. కానీ అవన్నీ చూసుకొని తన భార్య పిల్లల్ని కూడా మంచిగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైనా తప్పు ఉంటే మాత్రం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా భర్తే తీసుకోవాలి. ఇంటికి యజమాని అనుకుంటున్నప్పుడు ఎన్నో రకాలుగా వాళ్ళకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. పిల్లల బంగారు భవిష్యత్తు చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఒక చిన్న ఆవేశం అనేది కూడా ఒక్కసారిగా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కన్న తల్లి లేక వాళ్ళ భవిష్యత్తు అంధకారంగా మారిపోయింది. కన్న తండ్రి కూడా ఇప్పుడు అందుబాటులో లేక ఇప్పుడు జైల్లోకి ఉంటున్నాడు, రిమాండ్లో ఉన్నాడు. ఇట్లాంటి నేపథ్యంలో కూడా పిల్లల భవిష్యత్తు ఏందనేది కూడా ఇక్కడ ఒక అంధకారంలో ఉన్నది. ఒక్కసారి వాళ్ళ పిన్ని ఉంది. ఎందుకంటే తను మొన్న మీడియాతో మాట్లాడింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తనకి ఏ సమస్య వచ్చినా కానీ చెల్లికి వాళ్ళ అక్కకు కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి. వాళ్ళకు మగపిల్లలు సంతానము లేరు, ముగ్గురు ఆడపిల్లలే అయిపోయేసరికి కష్ట సుఖాలు కూడా పంచుకునేటువంటి వాళ్ళు. గత 20 ఏళ్ల నుంచి ఏ సమస్యలు వచ్చినా కానీ ముగ్గురు అక్కచెల్లెళ్ళు కూడా మంచి చెడు మాట్లాడుకునేటువంటి వాళ్ళు. వాళ్ళ ఇద్దరు అక్కచెల్లెళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి ఎవరైతే చీకటి స్వప్న ఉందో వాళ్ళ చెల్లె లక్ష్మి ఉంది, ఒకసారి తనతో మాట్లాడదాం. ఇక్కడ చనిపోయే ముందు కూడా ఇక్కడ వాళ్ళ బిడ్డ ఇక్కడే ఉంది. పండగ ఇక్కడికి వచ్చారు, దసరా పండగ అని చెప్పి ఈ ఇంటికి వచ్చి పెద్దమ్మ పెద్దనాన్న అలాగే అన్నయ్యలు ఉంటారన్న దాని మీద ఆ చెల్లి ఇక్కడికి వచ్చి ఎంతో ఆనందంగా గడుపుదామనుకుంది. కానీ ఆ ఆనందం కనుక పండుగ పూట మేకలను బలిస్తారు, కానీ కట్టుకున్న భార్యనే బలిచ్చినటువంటి ఒక ఉదంతం, ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని చెప్పి ఆ పాప కూడా ఊహించలేదు. వెంటనే భయాందోళనకు గురైనటువంటి ఆ పాప కూడా తన తల్లికి వీడియో కాల్ చేసి కూడా చూపించింది. అమ్మ పెద్దమ్మని చంపేస్తున్నాడని చెప్పేసరికి ఒక్కసారి అవాక్కైనటువంటి లక్ష్మి తను గుండెల విసలా రోధించింది. అక్కడుండి చేసే పరిస్థితి లేక అక్కను కాపాడుకోలేకపోయే ఇక్కడ ఎంతో ఆవేదన అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకవైపు పిల్లలు ఏడుస్తున్నారు, కట్టుకున్న భార్య మాత్రం అక్కడ విగతజీవిగా మారిపోయింది. అయినప్పటికీ కూడా ఎట్లాంటి ఒక బాధ లేకుండా, బెరుకు లేకుండా, ఇట్లాంటి బాధ కూడా కనపడకుండా ఇక్కడ గుట్కాలు తినుకుంటూ కూడా ఇక్కడ కాలక్షేపం చేస్తున్నారు. బయట పబ్లిక్ వచ్చేసరికి ఏడుపు నటించినట్టుగా పిల్లలు చెప్తున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో తను అక్కను కూడా కాపాడుకోలేక వీడియో కాల్లో చూడలేక గుండెల విషయాల రోధిస్తున్నటువంటి లక్ష్మి మనతో ఉంది. ఒక్కసారి తనతో మనం మాట్లాడదాం ఏం జరిగిందనేది. అమ్మ, ఇప్పటివరకైతే మీ ఇంట్లో దాదాపు 20 ఏళ్ల నుంచి ఏ రోజు సుఖం లేదు మా అక్కకు అని చెప్పి మీరు చెప్తున్నారు. ఇక్కడ చిన్న పరిస్థితులు ఎంతో కష్టపడి పెరిగినాం మేము అని చెప్పి తెలుస్తుంది. చాలా విషయాలు మీ అక్క గురించి వింటంటే అసలు ఆడపిల్లలు ఇట్లా పెరిగారా, ఇంత ఒక బాధ్యతలు తీసుకున్నారా అన్నటువంటి విషయాలు కూడా మాకు తెలుస్తున్నాయి. తను కూడా చిన్నప్పుడే అంటే తండ్రికి తోడుగా ఉండాలన్న దాని మీద తాడి చెట్లు ఎక్కి కూడా మీ కుటుంబాన్ని సాకిందని చెప్పి అంటున్నారు. అసలు ఏం జరిగిందమ్మా? మీ అక్కను చంపాల్సినటువంటి అవసరం వచ్చింది. మీ బావ ఎట్లాంటి వాడు? అసలు మీకు అనిపిస్తున్నది అసలు ఎందుకు ఈ ఉదంతం అంతా జరిగింది అనుకుంటున్నారు? 2 సంవత్సరాల కాడి నుండి మా అక్క టార్చర్ అనుభవిస్తుంది సార్. నాకు ప్రతిరోజు ఫోన్ చేసి కొట్టిండు అని ప్రతిసారి ఫోన్ చేసి చెప్పడం, నేను రావడం ఫస్ట్ తనని బాగా కొట్టి తనకి ఎక్కడికక్కడ కార్జాలు మొత్తం కమిలిపోయినాక భార్య వెళ్ళిపోయినాక ఆయన ఆ నొప్పి తట్టుకోలేక వీళ్ళ పేర్లు రాసేసి వాళ్ళని చీకటి నరేష్ చేయబట్టి పోలీసు వాళ్ళు వచ్చి ఆయనను తీసుకొని వెళ్ళి 18 రోజులు మా అక్క 15 రోజులు అన్నమే తినలేదు. ఆయనను తీసుకొని ఏదో విధంగా ఆయనని బయటికి తీసుకొని వచ్చిన కాడి నుండి కూడా మా అక్కని ప్రతిరోజు తాగి టార్చర్ పెట్టడం. ఆ టార్చర్ తట్టుకోలేక పోయిన ఫిబ్రవరిలో పాయిజన్ కూడా తాగింది. పాయిజన్ తాగి పడుకొని కక్కుతుంటే కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళలే. మా అక్క వాళ్ళ పెద్ద కొడుకు నాకు ఫోన్ చేసి వాడు ఏడుతుంటే అందరికీ నేను ఫోన్లు చేసి ఇట్లా సంగతి అని మా కేసు పెడతా అది ఇది అని బెదిరిస్తుంటే ఆ పిల్లగాడు తలకాయ వాళ్ళ కొట్టుకున్నాక మా అమ్మ లేకపోతే నేను చచ్చిపోతాను అంటే అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో వేశారు. అక్కడ ట్రీట్మెంట్ ఏమీ లేదు మైబాద్లో. నేను కొత్తగూడెం నుండి తెల్లారి వచ్చి చూసే వరకు మా అక్క వాంతులు చేసుకుంటా ఒక్కతే బెడ్ మీద ఉంది. పిల్లగాడు మా అక్కే. తను ఆ టైంలో కూడా సినిమాకి వెళ్ళిండు, వేరే వ్యక్తితోని సినిమాకి వెళ్ళిండు. నేను వచ్చినాక నవ్వుకుంటూ వచ్చి 2 లక్షలైనా నేను దానానికి చేద్దాను కదా, డీజిల్ పెట్టి ఇలాంటివి ఎందుకు వేసుకోవాలా అని మమ్మల్ని కోపం వచ్చేలాగా మాట్లాడడం. ఆ క్షణంలో మా అక్కకు ఒళ్ళు మొత్తం పాయిజన్ అయిపోయింది. గిలగిల కొట్టుకుంటుంటే నేను అందరినీ ఫోన్లు చేసి మా వాళ్ళకి ఇట్లా సంగతి నేను కేసు పెడతా అంటే అప్పటికప్పుడు వరంగల్కి 12 గంటలకి తీసుకెళ్తుంటే దారిలో ఫుల్గా తాగి మా అక్క పట్టుకొని ఉంటే పక్కన పడుకొని కూడా దాన్ని కొట్టడం చేయడం, వాంతులు చేసుకుంటాంటే కూడా ఆ వాంతులు చేసుకుంటే చేతిలో పట్టి నేను పడబోసి 15 రోజులు నేను హాస్పిటల్లో ఉండి మా అక్కను బతికించుకొని తీసుకొచ్చి మళ్ళీ ఇదే ఇంటికి తోలి వాళ్ళ అత్తగారు వాళ్ళందరూ చూసుకుంటారు అని తోలిపోయినా. మళ్ళీ ఒక 3 నెలలు మంచిగా చూసిండు. 3 నెలల తర్వాత హౌస్లో నన్ను తీసుకొని
తనకు మాయ మాటలు చెప్పి హౌస్ లోన్ 12 లక్షల రూపాయలు తీసుకున్నాడు. 12 లక్షలు తీసుకున్న కాడ నుండి ప్రతిరోజు నేను మంచిగా బతకొచ్చు అని ఏదో ఒక విధంగా రోజు అన్నం తినే టైంకి టార్చర్ పెట్టడం. ఒక్కనాడు కూడా మా అక్క అన్నం తిన్న రోజులే. నాకు మొన్న నైట్ కూడా 12:30కు ఫోన్ చేసి 40,000 రూపాయలు చికెన్ అమ్మి నాకు చెల్లె అని నాకు ఫోన్ చేసి, చెల్లె ఎప్పుడు వస్తావు, రేపు పొద్దున వస్తావా చెల్లె అంటే, మాది షాపే గిరాకు ఉందక్క రేపు ఎల్లుండి వస్తా అని చెప్తే, నిన్న పొద్దున కూడా ఫోన్ చేసి నీ పెద్ద కొడుకు ఇట్లా పార్టీకి పోయిండు, వాడు ఇట్లా తిడతాడు, నీ పెద్ద కొడుకు నీకు వచ్చి మాట్లాడు అంటే, నేను మాట్లాడతలే అక్క అన్న కొద్దిసేపు చాలాసేపు మాట్లాడే. మా ఆయనకు ఫోన్ చేసింది, అప్పలు చేస్తా రా చెల్లె పిండి పట్టించినాను, వాళ్ళ అత్తయ్య వీళ్ళందరూ ఫోన్ చేస్తే సాయంత్రం రాను రేపు పొద్దున వస్తున్నాను. కూరలు అవన్నీ వీడియో కాల్ చేసి చూపెట్టి నా బిడ్డ మా అక్క సంబరంగా ఉన్నారు. 5-10 నిమిషాలలో మా అమ్మాయి వీడియో కాల్ చేసి నాకు ఈ ఘటన చెప్పడం వల్ల నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా పొద్దున్న నుండి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉంటుంది. వచ్చేసి తన్ని నా బిడ్డకు మూడో దెబ్బ నా బిడ్డకు తగులుతుంటే నా బిడ్డని నెట్టేసి మా అక్క ప్రాణం పోయే స్థితిలో కూడా నా బిడ్డని నెట్టేస్తే నా బిడ్డకి ఏం అర్థం కాక మా ఇంట్లోకి వచ్చేసి వీడియో కాల్ చేస్తే మా అక్క ఇలా గిలగిల కొట్టుకుంటుంది. గొడ్డల నుండి నాకుతంటే చుట్టూ అట్ట తిరుగుతాడు. నేను చూసిన నాకేం అర్థం కావట్లేదు. నేను ఆ నుండి రాలేను. మా అక్క నా స్థితి ఏంది ఇప్పుడే 5 నిమిషాల కిందట మాట్లాడింది. నాకేం జరిగిందో కూడా నాకు అర్థం కాలేదు. మా పాప కళ్ళు తిరిగి కింద పడిపోయిందట. వచ్చే వరకు మా అక్క ఆ విధంగా ఉంది సార్. మేమేం చెప్పుకోం సార్. మా అక్క ఎన్నో కష్టాలు పడింది. ఇంత సంపాదించింది మా అక్క. ఒక్కరోజు సుఖపడలే వాడితోని. వాడు ఎక్కడికి పోయినా సంవత్సరానికి ఒక్కసారి పంచాయతీలు తీసుకొస్తాడు. ఇన్ని కష్టాలు ఒక్కనాడు చిన్న పూరి గుడిసెలో ఉన్నది మా అక్క. ఇంత సంపాదించుకొని మా అక్క ఒంటి మీద సొమ్ము అమ్మి ఇళ్ళ స్థలం కొనుక్కుంది. మేము పెట్టినాం. ఆ రోజులలో 1 ఎకరం భూమి అమ్మి మా అమ్మ ఇచ్చింది. మా అక్క మా ఇంట్లో ఉన్నప్పుడు తాళ్ళు కూడా ఎక్కింది. మొగరాయుడు మా అక్క మా ఇంటికి. మాకే కష్టం వచ్చినా మా అక్కే. ఈరోజు ఈ స్థితిలో రేపు బయటకు వచ్చినా కూడా నా పిల్లలకు ఆదరవు లేదు. ప్రతి మీడియా వచ్చి పిల్లగాడు 16-17 సంవత్సరాల పిల్లగాడు, వాడికి ఏం అలవాట్లు ఉంటాయండి? 10th లో 9.8 మార్క్స్ వచ్చినాయి. అలాంటి పిల్లగాళ్ళకి ఎలాంటి అలవాట్లు ఉంటాయా? వాడు పడుకున్నది మామూలుగా పడుకున్నాయి కూడా వాళ్ళ వీడియోలు తీసి ప్రచారం చేస్తాడు. వాళ్ళ భవిష్యత్తు మొత్తం ఆగం చేస్తాడు. మేము ఏ విధంగా మేము చేయగలుగుతాం? మేము 3 ఆడపిల్లలం. మా వల్ల కావట్లేదు. తను వాళ్ళ అన్న కొడుకు పోలీస్ అని అన్ని సెక్షన్లు తెలుసని ఏ విధంగా ఎట్లా కొడితే సెక్షన్ల నుండి బయటకు వస్తారు అన్నీ అనుకుంటూ కొట్టుకుంటా టార్చర్లు పెట్టుకుంటా. మా అక్కని పొద్దాక పనిచేయడం, తెల్లవారులు మానసికంగా ఫిజికల్గా కూడా ఎక్కడికక్కడికి తొడల మీద పిండితే తను ఎవరికి చూపెట్టుకోలేక నాకు వీడియో కాల్ చేసి చెల్లె ఇట్లా కమిలిపోయినాయి అని చెప్పిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ మేము ఆడపిల్లలు మేము ఏం చేయం సారు. మా అమ్మ లేదు, మా నాన్న లేడు మాకు. మా అక్కకు 14 సంవత్సరాలప్పుడే పెళ్లి చేసినాం. వచ్చి 20 సంవత్సరాలు. మా అక్కకు 35 సంవత్సరాలకే ఈరోజు వాడంత. మా అక్క 14 సంవత్సరాలకే ఎక్కింది. 13-14 సంవత్సరాలకే ఎక్కింది. ఎక్కి తాళ్ళు ఎక్కి మా నాన్నకు సాయం చేసింది. సంవత్సరం పాటు ఎక్కింది. మా చుట్టుపక్కల వాళ్ళు ఆడపిల్లలు ఎక్కితే పెళ్ళిళ్ళు కావని ఆఫ్ చేశారు. ఆఫ్ చేసిన 2 నెలలకి ఆయనకు పెళ్లి చేసినాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇదే కష్టాలు పడుకుంటూ వచ్చింది. మాకు న్యాయం కావాలి సార్. వాడు బయటికి రావద్దు. మీ మీడియా వాళ్ళు ఏదేదో రాస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. మాకు ఒక్కలన్నా న్యాయం చేయండి. ఇట్లా ఎంతోమందిని ఈ సెల్లులలో చూసుకుంటా అందరినీ ఆడపిల్లల్ని ఎట్ట నరుకుతున్నారు. నరికి 5-10 రోజులలో బయటకు వస్తున్నారు. డబ్బు పెడితే వస్తారా? ప్రాణం అది. ఇది ఒక్క న్యాయం చేయండి. మీరు ఎంత దాకా తీసుకుపోవాలో అంత కాడికి తీసుకుపోండి సారు. ఇవాళ మా అక్కకి అయింది, ఇంకా వేరే వాళ్ళకి కూడా అవుతుంది. ఒకటమ్మా, ఇక్కడ ఇప్పుడు తను ఏంటంటే పెళ్ళై 20 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు కదా. మరి 20 సంవత్సరాలలో ఏ కారణం లేకుండా కూడా అసలు తను పెళ్ళి అంటే ఇష్టం లేదా, భార్య అంటే ఇష్టం లేదా, మరి ఏ పరిస్థితుల వల్ల తను ఇంత దారుణంగా అతి క్రూరంగా ప్రవర్తించాల్సి వచ్చింది? సంవత్సరాల క్రితం అయినా వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం మాకు తెలియదు. అక్రమ సంబంధం ఉంది. ఆ విషయం మాకు తెలియదు. కొన్ని రోజుల తర్వాత తెలిసింది. అయినా కూడా ఒక్కనాడు కూడా ఆయన ఏమనలే. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.